కౌన్సిలర్. ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్లో ఈరోజు మేము గోరింటాకు వేడుకలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు. తర్వాత కొత్తగా పెళ్ళైన కూతురు తన తల్లిగారింటికి పోయి అక్కడ నెల రోజులు ఉండాలనేది మన పూర్వీకులు ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు కుంకుమ మన ముత్తైదువులకు ఈ గోరింటాకు ఒక పెద్ద వేడుక. ఇది నిదర్శనం అన్నమాట. గోరింటాకు పెట్టుకోవడం అంటే ఏంది, మన ముత్తైదుతనము కలకాలం ఎలాగా ఉండాలని దానికోసమే తపన. ప్రతి స్త్రీ తపన అదే చెందుతుంది. నా పసుపు కుంకుమ కలకాలం చల్లగా ఉండాలి, నా భర్త నాతో పాటు ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అందులో భాగంగానే మనం గోరింటాకు వేడుక జరుపుకుంటాము. అదొక్కటే కాకుండా గోరింటాకు పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్షాకాలంలో నార్మల్గా ఈ సీజన్లో మనకు రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులను నివారించడానికి ఈ మైదాకు అనేది చాలా పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే మనము ఆడవాళ్ళం ప్రతి ఇంట్లో కామన్గా మనము వంట రూమ్లో తడుస్తుంటాము, నీళ్ళలో బట్టలు ఉతుకుతుంటాం. కాబట్టి నీళ్ళల్లో ఎక్కువ తడిచినప్పుడు చర్మ రోగాలు వస్తుంటాయి. ఆ రోగాల నుంచి మనం తప్పించుకోవడానికి ఈ మైదాకు అనేది చాలా తోడ్పడుతుంది. మైదాకు ఏం చేస్తుంది, మన గోళ్ళకు పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటే గోళ్ళకు గోరుజట్ట అని అవుతుంది. అది రాకుండా ముందే మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా ఈ అరిచేతిలో ఈ మైదాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గర్భాశయానికి సంబంధించిన నరాలన్నీ అరిచేతిలో ఉంటాయి. వాటిలో ఏమన్నా వేడికి సంబంధించిన ఏమన్నా ఉంటే అది చల్లబరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నా పేరు సరిత. మేము రాజేంద్ర నగర్ కమ్యూనిటీ హాల్లో మైదాకు ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇవాళ ఆషాఢ మాసం ప్రత్యేకత గోరింటాకు కదా. మహిళలకు ఎన్నో రోగాల నుంచి బయటపడడానికి మైదాకు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా మేము వంట పోవడం నుంచి మహిళలకు బాడీలో వేడి చేసే గుణం అనేది తగ్గుతుంది. మేము కిచెన్లో చాలా వర్క్ చేస్తుంటాం. కమిటీ హాల్లో గోరింటాకు వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది న్యాచురల్గా మనకి ఆకు నుంచి తీసి పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. ప్లస్ మన